హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా నానకుట్టి. ఏంటి దుర్గా చెట్లు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? కాదండి, మీకు ముందు ఒక సర్ప్రైజ్ ఉంది. ఇది రిసార్ట్ అండి. ఇటువైపు ఏమో మత్స్యనారాయణ గుడి టెంపుల్ బాగుంది కదా. కాస్త ముందుకు వెళ్తే కొబ్బరి తోట, ఒకవైపు కొబ్బరి తోట, ఇంకోవైపు రిసార్ట్. ఫుల్ ఏసీ రూమ్స్ అండి, సింగిల్ రూమ్స్. మన మంచులో ఇగ్లూ రూమ్స్ ఉంటాయి కదా ఇల్లులు, ఆ టైప్లో రౌండ్ షేప్లో కట్టారు. చాలా బాగుంది. ఇప్పుడు రిసార్ట్ దాటి మనం ముందుకు వెళ్తే మీకు ఒక సర్ప్రైజ్ అండి. అదే బీచ్. మీలో ఎంతమందికి బీచ్ అంటే ఇష్టం? నాకు కూడా చాలా ఇష్టం బీచ్ అంటే. మీకు ఇక్కడ నుంచి బీచ్ సరిగ్గా కనిపించకపోవచ్చు, కానీ అదంతా సముద్రం అండి. ఇటువైపు చూస్తేనేమో కొబ్బరి తోటలు బాగా, చుట్టూ గ్రీనరీ, చాలా బాగుంది లొకేషన్. మధ్యలో రోడ్డు. వావ్. మీకు ఎప్పుడైనా ఇటువైపు వచ్చినప్పుడు కుదిరితే ఖచ్చితంగా రండి. ఇది మొగల్తూరు దగ్గరలో పేరుపాలెం బీచ్ అని ఫేమస్ అండి. దీని లొకేషన్ చెప్పలేదు కదా. ఆంధ్రాలో నర్సాపురం డిస్టిక్, న్యూ డిస్టిక్ అండి. అక్కడ మొగల్తూరు మండలం పేరుపాలెం గ్రామం అని ఉంటుంది. అక్కడికి వస్తే ఈ బీచ్ చూడొచ్చు మనం. కనిపిస్తుందా? ఇప్పుడు మీకు బీచ్ కనిపిస్తూ ఉండొచ్చు. ఈ బీచ్కి ఒక ప్రత్యేకత ఉందండి. ఫ్యామిలీ వాళ్ళు వచ్చారంటే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఒక సైడ్ కొబ్బరి తోటలు ఉన్నాయి కదా, ఆ కొబ్బరి తోటల్లో ఫ్యామిలీ ట్రిప్స్తో వస్తారండి. మినీ వ్యాన్లో వంట సామాన్లు, గ్యాస్, పొయ్యి అన్నీ తెచ్చుకొని ఇక్కడే హ్యాపీగా కుక్ చేసుకొని తినేసి వెళ్ళి అదరిగేంతవరకు వెళ్ళి ఆ బీచ్లో ఆడుతూ ఉంటారు. మార్నింగ్ వచ్చారంటే ఈవినింగ్ వరకు మీకు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. అంత బాగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. చూసారా, కార్లలో వచ్చారు ఫ్యామిలీస్తో. అక్కడక్కడ ఫ్యామిలీస్ ఉన్నారు. మ్యాక్సిమం ఫ్యామిలీస్ ఖాళీ అయిపోయినట్టున్నారు. మేము రావడమే 2కి వచ్చాం ఇక్కడికి బీచ్కి, మా ఆఫ్టర్నూన్. అందుకే కొంచెం ఫ్యామిలీస్ కనిపించట్లేదు. ఎండ వచ్చింది కదా, వెళ్ళిపోయినట్టున్నారు. ఇక్కడ ఏదో స్పోర్ట్స్ అవి పెట్టినట్టున్నారు. జైంట్ వీల్, పిల్లలు ఆడుకునే గేమ్స్ ఉంటాయి కదా, అవి ఇప్పుడు తీసేస్తున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇవన్నీ షాప్స్ అండి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, టీ, ఐస్ క్రీమ్స్. ఇక్కడ బస్ కూడా ఫెసిలిటీ ఉంది, అది ప్రైవేట్ బస్ అనుకుంటా. ఇక్కడ చిన్న రూముల్లో కనిపిస్తున్నాయి కదా, అక్కడ బీచ్లో స్నానం చేసి వచ్చాక మనం మళ్ళీ మంచి వాటర్తో స్నానం చేయడానికి ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ రూముల దగ్గర ఛార్జ్ చేస్తారండి, ఫ్రీగా కాదు. ఇక్కడ ఏదో విగ్రహం కనిపిస్తుంది. ఇంతకుముందు వచ్చినప్పుడు లేదు ఈ విగ్రహం, కొత్తగా పెడుతున్నట్టున్నారు. అవును, కొత్తగా కడుతున్నారు. ఆయన ఎవరో మీరు గుర్తుపట్టారా? ఆయన మన మాజీ ముఖ్యమంత్రి గారు, స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారండి. ఆయన విగ్రహమే కడుతున్నారు అక్కడ. ఇంకొంచెం ముందుకు చూస్తే ఒక 1/2 కిలోమీటర్ వరకు మొత్తం షాప్సే ఉంటాయి. ఇక్కడ ఆటో ఫెసిలిటీ ఉంది. బ్యాక్ సైడ్ చూస్తే చర్చి ఉంటుందండి. మనం బీచ్లోకి వెళ్దాం. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది విగ్రహం. మొత్తం షాప్సే అండి, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మనం బయట కంటే ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువే. అమ్మో, ఇసుకలో నడవలేకపోతున్నాం. మొత్తం అతుకు చెప్పుల్లోకి వెళ్ళిపోతుంది ఇసుక అంతా నడుస్తుంటే. ఇదిగోండి బీచ్. ప్రతి ఒక్కరండి, ఏజ్తో సంబంధం లేకుండా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సముద్రం కెరటాలు కూడా బాగానే వస్తున్నాయి.
చూసారా క్రౌడ్ చాలా ఉంది. ఇది ఇంకా ఆఫ్టర్నూనే, మార్నింగ్ అయితే ఇంకెంత ఉందో. ఇది 2:30 ఆ టైంలో. సో అప్పుడే ఇంత పబ్లిక్ ఉన్నారు. మీరు ఎవరైనా గుర్రం రైడింగ్ చేయాలి అనుకుంటే ఇక్కడ గుర్రాల ఫెసిలిటీ కూడా ఉన్నాయండి. ఒక 5, 6 ఏమో ఉన్నాయి. అవి వండి చూడండి. హ్యాపీగా హార్స్ రైడింగ్ చేయొచ్చు మీరు, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే. వెనుక సైడ్ మొత్తం వెహికల్స్ పార్కింగ్ చేశారు. అవంతా కొబ్బరి తోటండి. చూడండి, ప్రతి ఒక్కరు చాలామంది వచ్చారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు చెప్పా కదా బ్యాక్ సైడ్ చర్చ్ ఉంటుందని, అదిగోండి చర్చ్. చూసారా సముద్రపు అలలు ఎంతలా ఎగురుతున్నాయో. బాగా ఎంజాయ్ చేస్తున్నారండి అందరూ. అసలు ఏజ్తో సంబంధమే లేదు, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీ టైంని. మీరు ఇక్కడికి వచ్చారని గుర్తుగా ఉండడానికి, ఫొటోస్ దిగడానికి ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఒక 5 మెంబర్స్ వరకు ఉన్నారండి. మీలో ఎంతమంది ఇప్పటివరకు బీచ్కి వచ్చారో, బీచ్ చూసిన వాళ్ళు చూడని వాళ్ళు కూడా లైక్ చేయండి. చూసిన వాళ్ళు ఎంతమందో వాళ్ళు కామెంట్ చేయండి. మీరు ఎలా ఫీల్ అయ్యారో మీ ఎక్స్పీరియన్స్ని చెప్పండి కామెంట్లో. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చిందా? చూడండి, మీకు ఫోటోగ్రాఫర్స్ చెప్పాను కదా, వీళ్ళ ఫోటోగ్రాఫర్లు ఏమో కానీ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫర్లే అండి. పాపం వాళ్ళకంటే వీళ్ళే, ఫోన్ ఉన్న వాళ్ళే ఎక్కువ ఫోటోలు తీసేస్తున్నారు, అందులో నేను కూడా అనుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.